బాధాకరం. 70-80 సంవత్సరాల వృద్ధులందరూ ప్లే కార్డ్స్ పట్టుకొని వీధుల్లో తిరగాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం చేసింది. 1947 నుంచి 2016 వరకు 7 వేతన సంఘాలను చూసాం. పెన్షనర్లకి, సర్వీసు ఉద్యోగులకి సమానంగా దాంట్లోనూ ఉండే విధంగా చేసింది. అయితే ఇప్పుడు 2025 జనవరిన ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఉష్కాకి పే కమిషన్ మీకు 2026 నుంచి వచ్చేస్తుంది. ఢిల్లీలో ఎలక్షన్ కాబట్టి ఢిల్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లు వచ్చాయి. మీకోసం ఏం చేశారు? వ్యాలిడేషన్ అనే చట్టాన్ని పెట్టి రాజ్యసభలో ముందు రోజు, లోక్సభలో వెనక రోజు, మరుసటి రోజు జీవోని తీసుకొచ్చేశారు. అంటే అర్థమైందంటే మనకు 8వ వేతన సంఘానికి చాలా దూరంగా ఉన్నాము. ఆ దూరాలను పెట్టి రాబోయేటువంటి 1/1/2026 నుంచి కూడా మనకు డిఏ రాదంట. మన పెన్షను ఎక్కడ కుదించారో అక్కడే ఉండాలంట. కార్మికులకు, పెన్షనర్లకి విభేదాలు తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించాలంటే ఇది మొట్టమొదటి పోరాటం. కాబట్టి ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రేపు పార్లమెంట్లో ఆ బిల్లును రద్దు చేస్తున్నాము అని చెప్పే వరకు మన పోరాటం ముందు ఎంఆర్ఓ ఆఫీసు, తర్వాత రైల్వే గేట్లో జరుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీ అందరికి కూడా నేను చెప్పేది ఒకటి, ఇది సాధించే వరకు మనము ముక్త కంఠంతో పోరాటం చేయాలి. కాబట్టి ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 8వ వేతన సంఘానికి సంబంధించి 69 లక్షల మంది రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు వ్యాలిడేషన్ అనే చట్టం పేరుతో 8వ వేతన సంఘంలో వాళ్ళ జీతభత్యాల సవరణలో వీళ్ళకి జీతాలు పెరగవు అనేటువంటి నిర్ణయం తీసుకొని 23వ తారీఖు లోక్సభలోను, 24వ తారీఖు రాజ్యసభలోను, 27వ తారీఖు ప్రైమ్ మినిస్టర్ దగ్గరను జీవోగా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అందరూ కలిసి ఈరోజు ఈ ఉద్యమం మొట్టమొదటిగా NCCPA తరఫున చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా బిల్ కింద పోయిన నెల 17వ తేదీ కోర్టు స్వీకరించడం జరిగింది. ఒక పక్క IPS అధికారులు కూడా ఈ కేసులో దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి ఇది మొదటి దశ పోరాటంగానే మేము పరిగణిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.